తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము మ్యాథ్స్, సైన్స్ క్వశ్చన్ పేపర్ అయితే చూద్దాము. టెట్‌కి మనకి 21 రోజు జరిగిన క్వశ్చన్ పేపర్. ఈ 21 రోజు మీకు ఎలాంటి బిట్స్ వచ్చాయి, ఏంటి అనేదైతే చూద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఇక మనకి దీంట్లో ఇది ఇనిషియల్ కీ అండి. ఇనిషియల్ కీలో మీకేమన్నా మిస్టేక్స్ ఉంటే ఈ క్వెషన్స్ వాటిని అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. మీకు మ్యాథ్స్ వాళ్ళకి జనవరి 1 వరకైతే అబ్జెక్షన్స్ రైజ్ చేసే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మీరు దీంట్లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెక్ చేయండి. అన్ని సబ్జెక్టులు సైకాలజీ, మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్, మెథడాలజీస్, ఇక ఇంగ్లీషు, తెలుగు సబ్జెక్ట్‌లో ఏవైనా మిస్టేక్స్ ఉంటే మీరు అబ్జెక్షన్స్ రైజ్ చేయొచ్చు. ఆ అబ్జెక్షన్స్ రైజ్ చేసేటప్పుడు మీకు మీ అకాడమిక్ బుక్స్ ప్లస్ సైకాలజీ అయితే డీఏడీ బుక్ అయితే ఉండాలి. మిగతావైతే మీ కంటెంట్‌కి సంబంధించి మీకు 6థ్ టు ఇంటర్మీడియేట్ వరకు ఉన్నటువంటి అకాడమిక్ బుక్స్‌లో ఉన్న వాటికి మాత్రమే మనకి మార్క్స్ అయితే ఇస్తారు. యాడ్ స్కోర్ ఉంటుంది. ఒకవేళ క్వెషన్‌కి మరి ఏబీసీడీలు అవి మిస్టేక్ ఉన్నా గానీ, మనకి ఒక ఆప్షన్‌కి ఇంకొక ఆప్షన్ రాంగ్ ఆన్సర్ ఇచ్చినా గానీ, వాటికి కూడా మార్క్స్ అయితే ఇస్తారు. అది మీరు అన్ని ఆన్సర్స్ సేమ్ ఉన్నా గానీ, యాడ్ స్కోర్ అయితే వస్తుంది. అవి ఏమన్నా ఉన్నాయేమో మీరు చెక్ చేయండి. మీకు ఇవేమన్నా మిస్టేక్స్ ఉంటే మీరు వాళ్ళకి అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే మనకి అవి కరెక్షన్ చేసి మళ్ళీ మనకి ఫైనల్‌కి అయితే వస్తుంది. మనకి ఈ జనవరి 1 తర్వాత 1 వీక్ లోపు మనకి ఫైనల్‌కి అయితే వస్తది. ఫైనల్‌కి తర్వాత మనకి నెక్స్ట్ రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. దాని తర్వాత మనకి డీఎస్సీ అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైతే చేస్తారు. ఇక దీంట్లో ఏవైనా క్వెషన్స్ మిస్టేక్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో ఐడీ నంబర్ అయితే పెట్టండి. ఆ ఐడీ నంబర్ ప్రకారము ఇంకా ఎవరైనా ఈ పేపర్ చూసిన వాళ్ళు కూడా అబ్జెక్షన్స్ అయితే రైజ్ చేస్తారు. అది మీరు ఏ క్వెషన్ మిస్టేక్ ఉందో దాని ఐడీ నంబర్ పెట్టండి. అది ఎక్కడ మిస్టేకు అనేది కూడా పెట్టండి. పెడితే అబ్జెక్షన్ చేస్తారు. తెలుగులో ఏవన్నా మిస్టేక్స్ ఉన్న క్వెషన్స్ ఉంటే నేను కూడా మీకైతే చెప్తాను. వీడియో అయితే చేస్తాను అబ్జెక్షన్స్ రైజ్ చేయాల్సిన క్వెషన్స్. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాము మళ్ళీ. ఫస్ట్ అయితే మనకి 150 బిట్స్ అయితే ఉంటాయి కదా దీంట్లో. ఇక్కడ సైకాలజీలో మనకి 30 బిట్స్ అయితే ఉంటాయి. ఈ 30 బిట్స్ ఏ విధంగా వచ్చాయనేది చూడండి. ఇక్కడ ఐడీ నంబర్ అంటే మీరు ఈ ఐడీ నంబర్ అనేది ఎంట్రీ చేయాల్సి అయితే ఉంటుంది. మీ రెస్పాన్స్ షీట్స్ చాలామంది అడుగుతున్నారు మ్యాథ్స్ రెస్పాన్స్ షీట్స్ విడుదలయ్యాయా అని. రెస్పాన్స్ షీట్స్ అనేవి విడుదలయ్యాయి. మీరు మీ క్యాండిడేట్ లాగిన్‌లోకి వెళ్ళి అక్కడ ఐడీ నంబర్ క్లిక్ చేసి, పాస్వర్డ్ క్లిక్ చేసి మీరు మీ క్యాండిడేట్ లాగిన్‌లో చూసుకోండి. మీకు ఆటోమేటిక్‌గా మీరు ఎన్ని సబ్జెక్ట్‌లకు రాసారో అన్ని సబ్జెక్ట్‌లు మ్యాథ్స్, తెలుగు రాస్తే మ్యాథ్స్, తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ ఏవి మీరు రాసినవన్నీ రెస్పాన్స్ షీట్స్ అయితే విడుదలయ్యాయి. అవి క్లిక్ చేసి మీరు చూసుకోండి. మీరు పెట్టిన ఆన్సర్స్ అనేవి దాంట్లో ఉంటాయి. మీకు రియల్ ఆన్సర్ అనేది ఇక్కడ మనకి చూయిస్తూ ఉంటుంది. ఇది రియల్ ఆన్సర్. మీరు పెట్టిన ఐడీ నేమో ఇక్కడ మనకి ఇక్కడ బాక్స్ ఉంటుంది. ఇక్కడ ఈ బాక్స్‌లో మీకు మీరు పెట్టిన ఆన్సర్ అయితే తెలుస్తుంది. ఒక్కొక్కసారి కింద ఇస్తారు. ఒక్కొక్కసారి ఇక్కడ పైననే ఇస్తారు ఇట్లాగా. ఇక్కడ ఒక బాక్స్‌లో మీరు పెట్టిన ఆన్సర్ ఇక్కడ ఉంటుంది. ఇదేమో ఇక్కడ మామూలుగా అందరికి కామన్ ఉన్న ఆన్సర్ ఇది రైట్ ఆన్సర్ అనేది గ్రీన్ కలర్‌లో ఉంటుంది. రాంగ్ అనేటివి ఇక్కడ చూయిస్తున్నారు కదా! ఈ విధంగా ఉంటుంది. ఇక వె మీకు ఇవన్నీ మీకు ఆల్రెడీ టెట్ రాసిన వాళ్ళకైతే తెలుసు. ఇక ఫస్ట్ టైమ్ రాస్తున్న వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. ఎందుకంటే కొంతమంది నాకు కామెంట్ సెక్షన్‌లో ఇలాంటి డౌట్స్ అయితే అడిగారు. వాళ్ళ గురించి ఇవి చెప్తున్నాను. మీకు ఒకవేళ తెలిస్తే స్కిప్ చేయండి. ఇక చూడండి ఫస్ట్ క్వెషన్ అయితే చూద్దాం. ఈ క్వెషన్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంలో ఉంటున్నాయి. ఈ సైకాలజీ బిట్స్ అనేటివి మనకి ఏపీ వాళ్ళకి యూజ్ అవుతాయి. ప్లస్ తెలంగాణ వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. అందుకని తెలంగాణ వాళ్ళు కూడా ఈ సైకాలజీ బిట్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. తనలో తాను ఇతరులతో సమర్థవంతంగా సర్దుకుపోయే సామర్థ్యాన్ని సాంఘిక వికాసము అని నిర్వచించిన వారు ఎవరు అనేది ఇచ్చారు కదా! ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్
సోరేసన్ అనే ఆయన ఇవ్వడం అయితే జరిగింది. మనకి సైకాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే మెయిన్ ఇవి వికాసం నిర్వచనం నుంచి అయితే ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. మానసిక వికాసము సరిగా లేక పిల్లవానిలో సాంఘిక వికాసము, నైతిక వికాసం కూడా వెనుకబడి ఉండటం ఈ క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. వికా వివిధ వికాసాలు పరస్పర సంబంధంగా సాగుతాయి. ఇక నెక్స్ట్ చూడండి. సైకిల్ తొక్కడము, ఈత కొట్టడము, దూకటం వంటి కృత్యాలను నేర్చుకునే దశని ఏమంటారు? ఉత్తర బాల్య దశ. ఒక పిల్లవానికి క్రికెట్ ఆడాలని ఉంది కానీ, ఆడితే బంతి తగులుతుందని భయపడుతున్నాడు. ఈ పరిస్థితిలోని సంఘర్షణ నుంచి మనకి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. ఇక ఒకటేమో ఆడాలని ఉంది, తగులితే దెబ్బ తగులుతుంది అని అయితే ఉంది. ఒకటేమో ఉపయోగము, ఒకటేమో పరిహారము అని ఉంటుంది కదా! ఇక్కడ ఫస్ట్‌ది మనకి ఉపగమన, పరిహారము అనైతే ఉంటుంది. ఈ ఉపగమనము అంటే 2 యూజ్‌ఫుల్ అయ్యేటివి. 2 ప్లస్‌లు ఉంటే మనము దానికి ఉపగమనము అని మనము ఆన్సర్ అయితే చేయాల్సయితే ఉంటుంది. ఉపగమనం అంటే 2 ఉపయోగపడేటివి ఉండాలి. ఒకటి పరిహారము అనేది ఉంటే మీకు ఇక్కడ ఉపయోగము అనేది వస్తుంది. ప్లస్ ఒక పరిహారము అంటే మనకి పరిహారము అంటే మైనస్. మనకి భయపడటము, ఏదైనా చెయ్యలేని పనులని మనము పరిహారం కిందకైతే వస్తుంది. ఇవి 2 యూజ్‌ఫుల్ కానివి. 2 మైనస్‌లు. మనకి 2 ఉపయోగపడని వాటిని దీన్ని పరిహారం కిందకి తీసుకుంటాము. ఒకటి ఉపయోగము, ఒకటి పరిహారము ఉన్నప్పుడు ఒకటి ప్లస్, ఒకటి మైనస్ కిందకైతే మీరు తీసుకోండి. ఇవి ఖచ్చితంగా మనకి డీఎస్సీలో వస్తాయి, టెట్‌లో వస్తాయి. బాగా ఆకలిగా ఉన్న వ్యక్తిని "ఏమైనా తింటావా?" అని అడిగితే మొహమాటంతో ఆకలి వేయటం లేదు అని చెప్పడం ఈ కింది రక్షక తంత్రము. ఇక్కడ చూడండి మనకి ఆహ్, ఈ రక్షక తంత్రాలు అనేటివి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ టాపిక్ నుంచి మీకు ఖచ్చితంగా బిట్స్ అయితే వస్తాయి. ఇక ఉపగమనము, ప్రతిచర్య నిర్మితము, ప్రతిగమనము, ఉదాత్తీకరణము. ఇది ప్రతిచర్య నిర్మితము. అంటే తినాలని ఉన్నా కూడా మొహమాటం కొద్దీ ఆకలి వెయ్యట్లేదు అని చెప్పడాన్ని మనకి ప్రతిచర్య నిర్మితము అని అంటారు. ఇక ఎరిక్సన్ మనోసాంఘిక వికాస దశలో నమ్మకం, అపనమ్మకము ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఎరిక్సన్ గురించి మనకి డీఎస్సీలో గానీ, టెట్‌లో గానీ ఖచ్చితంగా ఒక బిట్ అయితే వస్తుంది. ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ టెట్ రాస్తున్న వాళ్ళు ఈ టాపిక్స్‌నైతే మీరు ఫోకస్ అయితే చేయండి. ఎయిదర్ డీఎస్సీ అయినా, టెట్ అయినా మనకి వీటిలో నుంచి దశలు అడుగుతారు. వీటిని దశలు ఎన్ని ఉన్నాయి అని కూడా మనకి రీసెంట్‌గా జరిగిన డీఎస్సీలో అడిగారు. ఇక నమ్మకము, అపనమ్మకము అంటే ఏమిటి? ప్రేమ, వాత్సల్యము అనేవి ఏ దశలో ఉంటాయి? ఇట్లా దశలలో ఉన్న మారు పేర్లు కూడా అడుగుతున్నారు. ఈయన యొక్క రచనలు కూడా అడుగుతారు. కౌమార దశలో నమ్మకము, అపనమ్మకము కనిపించే దశ అనేది కౌమార దశలో అని ఇచ్చారు. ఈ క్వెషన్ అయితే మీరొకసారైతే చూడండి. ఎరిక్సన్ ప్రకారము నమ్మకము, అపనమ్మకం కాదు. ఇక్కడ మనకి ప్రేమ, వాత్సల్యం అనేది ఉండొచ్చు. ఒకసారైతే ఈ క్వెషన్ అయితే మీరు చెక్ చేయండి. ఇక్కడ నైతిక సూత్రం పైన ఆధారపడి పనిచేసే ప్లాయిడ్ మూర్తిమత్వ నిర్మితి అనేది అద్ అద్వాహం. ఇక జ్ఞాన నిర్మాణం చేయడానికి ఉపయోగపడే న్యాయకత్వము అనేది అనుమతి పూర్వక న్యాయకత్వము. ఇక పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడానికి తోడ్పడే ప్రవర్తనా నమూనాను పియాజే ఇలా పిలుస్తారు. ఇక్కడ స్కిమాటా అని పిలుస్తారు. ఇక ఉపాధ్యాయుడు విద్యార్థుల సహజ సామర్థ్యాలు అంచనా వేయడం ముఖ్యం. ఎందుకు అని అంటే ఇక్కడ విద్యార్థుల బాలాలు అర్థం చేసుకొని మార్గదర్శకత్వం ఇవ్వడం కొరకు. విద్యా వ్యవస్థలోని విద్యార్థికి ఏమి బోధించాలి అన్న దానికంటే జ్ఞానాన్ని ఎలా పొందాలో నేర్పడం అనేది ముఖ్యమని భావించిన వారు థామ్సన్. ఉన్నత అంచనాలు మెరుగైన ప్రదర్శనకు దారితీస్తాయనడాన్ని ఇలా అంటారు.
ఫిగ్మెలియన్ ఫలితము. వైగోట్స్కీ ప్రకారము ఇది నిమ్న స్థాయి మానసిక చర్య కాదు. ఇక్కడ సాంఘిక సమస్యలు. ఎలక్ట్రానిక్ టీచింగ్ పోర్ట్ఫోలియో తయారీ అభివృద్ధిలోని దశ కానిది. పునరుద్ధరణము. తరగతి ప్రేరణలో పొగడ్త నిందల గురించి పరిశోధన చేసిన వారు ఎవరు? మనకి ఎలిజబెత్ హార్లాక్. మాస్లో అవసరాల అనుక్రమణ సిద్ధాంతంలో నిమ్నజాతి అవసరాలు అనేటివి రక్షణ అవసరాలు, శారీరక అవసరాలు. మనకి మాస్లో గురించి కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఇక్కడ విచరణ చరశీల మాపనం కానిది అంక మధ్యమం. ఇక్కడ విస్తృతి అంటే మనకి ఇక్కడ చూడండి 4th ఆప్షన్. అర్జిత ప్రతిస్పందనలు. సంవేదనలని అర్జిత ప్రతిస్పందనలు అంటారు. ఇక మనకి జతపరచుము అనేది ఇచ్చారు. హదావే మెకలి, థర్డ్సన్, రోషాక్, కే ఓజా అనేటివి వీళ్ళు బుక్స్ మనకి ఇవి ఏ పరీక్షలు అనేది ఇవ్వడం అయితే జరిగింది. పరీక్షల్ని జతపరచమని చెప్పారు. ఇక్కడ థర్డ్సన్ ఇక్కడ మనకి 4th ఆప్షన్ అయితే ఇచ్చారు చూడండి. ఏకేమో బి అనేది ఆప్షన్. ఇక్కడ థర్డ్సన్ అనేది ఈక్విలిటీ అపియరింగ్ ఇంటర్వెల్ స్కేల్. ఇక్కడ రోషాక్ అనే సిరామరకల పరీక్ష. ఓజా మనకి బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. ఇక గతి సంవేదన బోధనా పద్ధతులను అభివృద్ధి చేసిన వారు ఎవరు? నెయిల్ ఫ్లెమింగ్. ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణకు సంబంధించి సరి అయినది ఏబి అనేటివి. మనకి ఫ్లాండర్స్ ఈ విధానాన్ని అభివృద్ధి చేశారు. ఇక రెండవది ఇది మూల్యాంకన పద్ధతి కాదు. క్రింది పేర్కొనబడిన వాటిలోని సరైన సమాధానాలను గుర్తించండి. ఏ కరెక్ట్, బి ఇన్కరెక్ట్. మనకి విద్యలో 4 విప్లవాలను గుర్తించిన వారు ఎరిక్ అషిబ్. నేటి సమాచార ప్రతి ఒక్కరి కొరకు అనేది ఎన్సిఆర్టి సిద్ధాంతం అనేది ఇన్కరెక్ట్. ఇదేమో ఇన్కరెక్ట్. ఏ మాత్రమే కరెక్ట్ దీంట్లో. హెల్లార్డ్ జేసన్ ప్రతిపాదించిన విద్యా సాంకేతిక శాస్త్ర లక్ష్యం కానిది. స్వయంగా నేర్చుకునేందుకు అవకాశాలు ఎక్కువగా కల్పించడం. సమాచార ప్రసారానికి సంబంధించి భిన్నమైనది. సంభావ్యత భావ సమాచార ప్రసారం. ఒక వ్యక్తి నుండి రెండవ వ్యక్తికి, రెండవ వ్యక్తి నుండి మూడవ వ్యక్తికి ఇలా వరుస క్రమంలో ప్రసారం చేస్తూ ఉండడాన్ని ఇందులో గమనిస్తాము. సంభావ్యత భావన ఇక్కడ శృంఖల భావ ప్రసారం. హల్లార్ ప్రకారము సమాచార ప్రసారంలోని 4 ప్రాథమిక అంశాలలో డీకోడింగ్ ప్రక్రియ ఇక్కడ జరుగుతుంది. గ్రహీత దగ్గర జరుగుతుంది. ఇక్కడ మనకి సమాచారానికి సంబంధించిన అంశాలను జతపరచము అని అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి చూడండి ఎడ్గర్ డేల్ ఉమ్మడి వ్యవహారం అయ్యే వరకు సంభవాలను పంచుకునే ప్రక్రియ సమాచారం అన్నారు. బెరోల్ అనే ఆయన, జాన్ డోయి ఇలా ఈ విధంగా మనకి 3rd ఆప్షన్ అయితే కరెక్ట్. ఏకి అనేది మనకి ఎడ్గర్ డేల్ అనేది పరస్పర భావాలను ఒకరితో ఒకరు పంచుకోవడము. ఇక బోర్లెన్ అనేది పరస్పర చర్యా ప్రక్రియ సమాచారం అన్నారు. జాన్ డూయి ఉమ్మడి వ్యవహారం అయ్యే వరకు అనుభవాలను పంచుకునే ప్రక్రియ సమాచారం అని అన్నారు. ఇక్కడ ఎన్ఈపి 2020 ప్రకారం బోధనాత్మక మరియు పాఠ్య ప్రణాళిక పునర్వ్యవస్థీకరణ వయస్సు పరిధి అని ఇచ్చారు 3 నుంచి
18 సంవత్సరాలు. ఇక మనకి ఎన్ఈపి 2020లోని ఇక డిజిటల్ మౌలిక సదుపాయాలను ఏకీకృతం చేయడానికి ఎన్ఈపి 2020 తొలి వార్షికోత్సవం సందర్భంగా ప్రారంభించిన కార్యక్రమం ఏమిటి? మనకి ఎన్ఈపి 2020 నుంచి ఇటు ఏపీలోను, ఇటు డిఎస్సి టెట్, మనకి ఆంధ్రాలో కూడా, మనకి తెలంగాణలో, ఏపీలో ఈ కామన్‌గా ఉండే టాపిక్స్ ఎన్ఈపి 2020, ఎన్సీఎఫ్ 2005, ఆర్‌టీఈ 2009 వీటి నుంచి ఎక్కువగా బిట్స్ కంపల్సరీగా అయితే ఒక బిట్ అయితే ఉంటుంది. ఆ టాపిక్స్ అయితే మీరు చూసుకోండి. ఎన్‌డీఈఏఆర్ అనే ఒక కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారు. ఇక మనకి తెలుగు బిట్స్. తెలుగులో కూడా మనకి కంటెంట్ నుంచి అయితే ఇక్కడ పేపర్ 2 నుంచి ఓన్లీ కంటెంటే ఉంటుంది. మెథడాలజీ ఉండదు. ఇక 30 బిట్స్ అయితే ఉంటాయి ఇక్కడ. ఫ్రాన్స్ దేశమున వచ్చినటువంటి విప్లవము తర్వాత ఆంగ్ల రచయితలోని గొప్ప భావ విప్లవం వచ్చింది. స్వేచ్ఛ, ప్రియత్వము, సామాన్య మానవుల సుఖదుఖాల చిత్రణం ఈ కాలపు రచనల్లో ప్రధానంగా ప్రతిబింబించాయి. శాస్త్ర పరిశోధన ఫలితంగాను హేతువాదం ముదిరిపోవడంతో మానవులలో ఏర్పడినటువంటి దుర్భర మానసిక వ్యధను అర్నాల్డ్, ఇలియట్ మొదలగున వారు సునిశితంగా వర్ణించారు. ఫ్రాన్స్ విప్లవం తర్వాత ఆంగ్ల రచయితలలో కనిపించినటువంటి మార్పు ఏమిటి? ఇక్కడ భావ విప్లవం వచ్చింది. ఈ గద్యాన్ని చదవండి. నేను ప్రీవియస్ పేపర్స్‌లో కూడా చెప్పాను. 2 గద్యాలు, 2 పద్యాలు వస్తాయని. అదే విధంగా మీకొచ్చాయి చూడండి. పురాణం అనగానే ఎప్పుడో ఒకప్పుడు క్రొత్తదే అనే అభిప్రాయం గలరు. పురాణవం భీవతిథి పురాణం అని యాస్కుని నిర్వచనము. ఎప్పుడో కొత్తదైనంత మాత్రమున ఈనాడు సాధువైన దెట్లగును అది. ఇదే కాళిదాసు చెప్పినది. నవీనమైనంత మాత్రమున గర్హవముగాదని అతని అభిప్రాయము. వాగర్ధములను పార్వతీ పరమేశ్వరుల వలె మేళవించి కావ్యములు ధ్వని ప్రధానంగాను సమర్థవంతంగాను వ్రాసిన ఆదర్శ కవి కాళిదాసే. ఇక్కడ నవీనమైనంత మాత్రమున నిందింపదగినది కాదని కాళిదాసు అభిప్రాయము. ఇక మిత్రుండు దనకు విశ్వామిత్రము జేసినను గాని మేలన వచ్చున్ శాత్రువుడు ముద్దగొనను దాత్రిం దనకదియే కీడు తలప కుమార. ఈ పద్యంలో మనం ప్రధానంగా తీసుకోవలసిన అంశం ఏమిటి? ఇక్కడ మిత్రుడు చేసిన తప్పుల్లో మేలు, శత్రువు చేసిన మేలులో కీడు ఉంటాయి. ఇక్కడ చూడండి. దుర్వార చక్ర ధరకర శర్వాణీభృతృ వినుత జగదాధార నిర్వాణనాద మాధవ సర్వాత్మక నన్ను గావు సరగుణ కృష్ణ. ఈ పై పద్యంలోని శర్వాణి భర్త అనగా ఎవరు? పార్వతీపతి అయినటువంటి ఈశ్వరుడు. క్రింది పాఠాలను ఇతివృత్తాలతో జతపరచండి. ఇతివృత్తాల నుంచి ఖచ్చితంగా బిట్స్ అయితే వచ్చాయి. నేను సిలబస్లో ఏ టాపిక్స్ అయితే చెప్పానో ఆ టాపిక్స్ నుంచి అయితే మీకు బిట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఎవరైనా ఫస్ట్ టైం టెట్ రాస్తున్నారు అనుకోండి, ఇప్పుడైనా సరే మీరు ఒకవేళ ఆ సిలబస్ కాపీ చూడకపోతే దాంట్లో చూడండి. మీరు ఆ సిలబస్ వీడియో చూడండి. ఆ వీడియోలు చూసిన తర్వాత ఆ టాపిక్స్ మీద ఫోకస్ చేసి చదవండి. మీకు మంచి మార్క్స్ అయితే మీరు క్వాలిఫై అయితే ఖచ్చితంగా అవుతారు. ఆత్మకథ అనేది మనకి నా చదువు, రంగస్థలము, మాట మహిమ ఇవన్నీ మన టెక్స్ట్ బుక్‌లో ఉన్న ఇతివృత్తాలు. ఇక రంగస్థలము అనేది మన సంస్కృతికి సంబంధించింది. ఇక చూడండి, మీరు ఇలాంటి జతపరచుము అనే బిట్స్ మీరు ఈజీగా చేయాలంటే మీకు ఒకదానికి ఆన్సర్ తెలిస్తే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇక మనకి చూడండి, రంగస్థలము అనేది సంస్కృతికి సంబంధించింది కదా! ఇక్కడ ఈలో యా అనే వర్డ్ ఉందేమో చూసుకోండి. ఇక్కడ యా ఉంది. ఇక్కడ మిగతా వాటిలో లేదు కాబట్టి మీరు దీనికి ఇది ఆన్సర్ అని చేయొచ్చు. ఆత్మకథ అనేది మనకి స్వయం కృషి. నా చదువు అనేది మనకి స్ఫూర్తిని ఇవ్వడానికి నా చదువు. మాట మహిమ అంటే జీవన విధానం. ఇలాగా మీరు ఈజీగా మీరు ఫస్ట్ 1 టైమే ఆన్సర్ చేసేయొచ్చు. అన్ని ఆప్షన్స్ చదవాల్సిన అవసరం లేదు. జాతికి ప్రతిబింబం జానపద సాహిత్యము గ్రంథ రచయిత ఎవరు? మనకి శ్రీరామప్ప గారి గంగప్ప.
ఇక్కడ గాన కళాసింధు, గాన కళారత్న అనే బిరుదులు ఎవరికున్నాయి అనైతే ఇచ్చారు. శంకరం మంచి గారికైతే ఇవి గాన కళ సింధు, సంగీతరత్న అనే బిరుదులైతే ఉన్నాయి. ఇక్కడ మనకి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, పుట్టపర్తి నారాయణాచార్యులు, ఇక్కడ పెనుగొండ కొత్తపాట వీరి రచన, వేమన పైన విమర్శనా గ్రంథం రచించిన వారు ఎవరు? ఈ పై వాక్యాలు వీరికి వర్తిస్తాయి. రాళ్లపల్లి అనంతకృష్ణకైతే ఇవి వర్తిస్తాయి. ఈ గాన కళాసింధు ఇక్కడ ఈయన యొక్క బిరుదులు. ఈ సంగీతం అనేది ఉందనుకోండి మీరు ఎప్పుడైనా సరే మీరు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. వేమన పైన విమర్శ చేసింది కూడా రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మనే. ఇక్కడ మనకి కొత్తగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పెనుగొండ కొండ పాట అని వీరి యొక్క రచన అది. ఇక ఆతిథ్యము కథను అనేది ఇచ్చారు. ఆతిథ్యం అంటే భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. భీష్ముడు దుర్యోధనునికి చెప్పాడు. శుక్రాచార్యుడు ముచుకుందునికి చెప్పాడు. శుక్రాచార్యుడు వామనునికి చెప్పాడు. ఇక్కడ ఆతిథ్యము అనేది మనకి ఇక్కడ శుక్రాచార్యుడు మనకి భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడు. ఇక్కడ శుక్రాచార్యుడు ముచుకుందునికి చెప్తాడు. ఇలా వీరిద్దరూ ఈ ఆతిథ్యం పాఠం గురించి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు అది చూసుకోవాలంటే నేపథ్యంలో చూడండి, మీకు అది తెలుస్తుంది. మనము టెక్స్ట్ బుక్ తెలుగును ఏ విధంగా చదవాలి అనేది కూడా నేను క్లియర్గా ఒక వీడియో చేశాను. ఒకసారి మీరు ఆ వీడియోని ఛానల్లో ఉంది, అది కూడా మీరు చూడండి. మీరు తెలుగులో మంచి స్కోర్ చేయడం ఎలాగా అనేది కూడా దాంట్లో ఉంది. మీరు ఆ వీడియోనైతే చూడండి, నేను ఐకార్డ్లో ఇస్తాను, మీరు చూడండి. మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్నాను, నీవు చెప్పినట్లే నడుచుకుందామా, నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచావు అని సమయస్ఫూర్తి పాఠంలో అన్నది ఎవరు? ఇక్కడ మనకి రోమశుడు. జ్యోత్స్న అనే దానికి పర్యాయ పదము ఏమిటి? జ్యోత్స్నాకి వెన్నెల, కౌముది. మనకి ప్రకృతులు వికృతులు ఖచ్చితంగా అయితే వస్తాయి. తత్సమము అంటే ఏమిటి? ఇక్కడ మనకి ప్రకృతులను తత్సమాలు అంటారు, వికృతులను తద్భవాలు అంటారు. ప్రకృతి అని అడిగారు. కయిత అనేది మనకి ఇక్కడ వికృతి. ఇక్కడ నటువ అనేది కూడా మనకి వికృతి. మొగలు అనేది వికృతి మనకి ఇక్కడ ప్రకృతి చూడాలి కాబట్టి మనకి తత్సమం అంటే ప్రకృతి కాబట్టి ముఖము అనేది ప్రకృతి. ఇక్కడ కుంభిని అనే దానికి అర్థం. కుంభిని అంటే నేల. గూటిలో కప్ప పీకితే రాదు పొడుపుకు విడుపు ఏమిటి? గూటిలో కప్ప పీకితే రాదు, మనకి నాలుక కదండి. గూటిలో అంటే మనకి నోరు, కప్ప లాగుంటుంది. పీకితే రాదు మన నాలిక అనేది బయటికి. సూర్యుడు ఉత్పత్తి అర్థం. సూర్యుడు అంటే శౌర్యమును ప్రదర్శించేవాడు. చేటివాని చెవులో శంఖం ఊదు. ఈ జాతీయాన్ని అర్థం ఏమిటి? ఎంత చెప్పినా వాడికి నిష్ప్రయోజనమే కాబట్టి నిష్ప్రయోజనము. లూలాల సంధికి సంబంధించిన ఉదాహరణలు: వజ్రాలు, పుస్తకము, గోవులు, వారలు. ఇక్కడ పుస్తకము, గోవులు, వారములు ఇవి మనకి ఆ అనేటివి మనకి ఇక్కడ వస్తాయి. వజ్రాలు, పుస్తకము అనేది లూలాన సంధి. ఆహాహా వృషమే ఏని ఎదగోరు వాడు ఓలే. ఇక్కడ ఆహాహా అనేది ఏంటి? మనకి ఆమ్రేడిత సంధి. ఎప్పుడైనా అరసున్నా వచ్చిందనుకోండి, మీరు ఈ గుడ్డిగా మీరు ఏం చేస్తారు? సరళాదేశ సంధి అని పెట్టుకోండి. ఇక్కడ మీకు ఒత్తులు వచ్చాయనుకోండి, వాడు ఓలే. ఇక్కడ ఇవి చూసుకోండి. ఇక్కడ ఆన్సర్ మనకి ఆహా అనేది లా. ఫస్ట్ దానికి లా, అన్నిట్లో లా ఉంది.
ఇక మనము నెక్స్ట్ ఆప్షన్ చూసుకోవాలి అలాంటప్పుడు. ఇక్కడ ఈలో మనకి రా ఉందేమో చూడండి. ఈలో రా ఉంది. మనకి ఈ ఒక్క ఆప్షన్ మాత్రమే ఉంది. మనకి ఇది ఆన్సర్. ఇలాగా మీరు రెండిటికి ఆన్సర్‌లు తెలిసినా గాని జతపరచుము అనే వాటికి టైం వేస్ట్ చేసుకోకుండా మీరు ఈజీగా ఆన్సర్ చేయవచ్చు. మృషయేణి అనేది ఎడాగమ సంధి. ఇక్కడ మృషవేణి ఇక్కడ మనకి ఎడాగమ సంధి అయితే వస్తుంది. వాడు ఓలే, ఓలే అనేవి మనకి గసడ దవాదేశ సంధి అవుతుంది. కచట తపలకు గసడ దవలు ఆదేశంగా వస్తాయి. శీతోష్ణము ఈ పదంలో సమాసము. ఇక్కడ శీతోష్ణము అంటే ఉభయపద కర్మధారయ సమాసం అయితే వస్తుంది. ఇక్కడ శీతము, శీతలము ప్లస్ ఉష్ణము ఇక్కడ 2 విశేషణాలే ఉన్నాయి కాబట్టి మనకి విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము మనకి వస్తుంది. విశేషణ ఉభయపద కర్మధారయ సమాసం. ద్విగు సమాసము అంటే మనకు ద్విగు అంటేనే మనకు సంఖ్య ఉండాలి, ఒక నామవాచకం ఉండాలి. ఇక్కడ సంఖ్యావాచకాన్ని మనం ద్విగు సమాసము అంటాము. శార్దూల పద్యంలోని మొత్తం గురువుల సంఖ్య ఎంత? మనకు శార్దూల పద్యంలో మొత్తము ప్రతి పాదంలోని మనకి 19 అక్షరాలైతే ఉంటాయి. ఈ 19 అక్షరాలలో మనకి మొత్తం వచ్చే గురువుల సంఖ్య 44 గురువులు ఉంటాయి. ప వర్గాక్షరాలు అన్నీ మనకి ఓష్మాల కిందకైతే వస్తాయి. దంచాలు అంటే మనకి తాతా దాద్దాలు దంచాలు. తాళవ్యాలు మూర్ధన్యాలు. మూర్ధన్యాలు అంటే టాటా డాటా వాటిని మూర్ధన్యాలు అని అంటారు. తాళవ్యాలు అంటే చాచా జాజాలని మనము తాళవ్యాలు అంటాం. ఇవి మనకి 6th క్లాస్ టెక్స్ట్ బుక్‌లో ఉన్నాయి చూడండి. ఎన్నులు అనగా ఏమిటి? యారాలావాలని మనము ఎన్నులు అని అంటాము. పాత్రికేయులు నాయకులపైన ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ వాక్యంలోని అలంకారము. పాత్రికేయులు నాయకులపైన ప్రశ్నల వర్షం కురిపించడము. మనకిక్కడ రూపక అలంకారం. అభేదం చెప్తున్నారు. పాత్రికేయులు నాయకులపైన ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక్కడ వర్షం అనే దానికి మనకి అభేదం ఉంది కాబట్టి దీని మనకు రూపక అలంకారం అని వస్తుంది. ఉపమా అలంకారం అంటే లాలా అనైతే వస్తుంది. శ్లేష అలంకారము మనకి ఉత్ప్రేక్ష అలంకారము అని అంటే ఊహని గురించి చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారము అని అంటారు. లాటాను ప్రాసం యొక్క లక్షణాలు ఏమిటి? అర్థభేదము లేకుండా పద్యానికి తాత్పర్య భేదంతో వెంటనే ప్రయోగించడాన్ని మనకి లాటానుప్రాస అలంకారం. హల్లుల జంట అని అంటే మనకి చేకానుప్రాసం అయితే వస్తుంది. చక్కని పోలికతో ఉపమానోపమేయాలను వర్ణించడాన్ని హల్లు లేదా అనేక హల్లులు మరలా రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఒక హల్లు అనేక హల్లులతో వృత్యానుప్రాస అలంకారం. ఇక్కడ తాత్పర్య భేదము గుర్తుపెట్టుకోండి. అర్థభేదంతో తాత్పర్య భేదం ఉంటేనే మనకి లాటానుప్రాస అలంకారం. అర్థభేదంతోటి హల్లుల జంట ఇక్కడ హల్లుల జంట మనకి హల్లుల జంట ఉంటే మనకి చేకానుప్రాస అలంకారం. ఇక మనకి హల్లు అనేక హల్లులు ఉంటే వృత్యానుప్రాస అలంకారం. ఇవాళ నా రక్త కిరణాలు చంద్రతలం మీద ప్రతిబింబిస్తున్నాయి అని పలికిన కవి అతని గ్రంథము. ఇక్కడ ఎండ్లూరి సుధాకర్ నల్ల ద్రాక్ష పందిరి. ఆడ ఏనుగు అనే అర్థం ఇచ్చే పదము కరేనుగు. పద్యంలోని ప్రాస అనేది మనకు ద్వితీయ అక్షరాన్ని మనము ప్రాస అంటారు. మొదటి అక్షరాన్ని మనము ఎత్తి అంటాము. మొదటి అక్షరము మళ్ళీ 10వ అక్షరము మనకి ఉత్పలమాలలో మొదటవ అక్షరము 10వ అక్షరాన్ని మనకి ఎత్తి చెల్లుతుంది అని అంటాము. రెండవ అక్షరాన్ని మనము ప్రాస అని అంటాము.
వరుణ్ బాగా చదివి రాసిన పరీక్ష తప్పాడు. వాక్యంలో అప్యార్థకము. చదివి రాసిన పరీక్ష తప్పాడు. ఇక్కడ రాసిన అనేది మనకి అప్యార్థకము అవుతుంది. చదివి అనేది మనకి కర్తృత్వార్థకము అవుతుంది. మనము తెలుగు వాళ్ళం అనే వాక్యము క్రియా రహిత ఉత్తమ పురుష బహువచనము. ఇక నాకిక్కడ వసింపదగదు ఈ వాక్యానికి సరైన ఆధునిక వచనము. ఇక నాకు ఇక్కడ వసించడం తగదు అనేది ఇక్కడ ఇచ్చారు. మనకి ఇంగ్లీష్‌లో గూడా మనకి 30 బిట్స్ అయితే ఉంటాయి. ఈ 30 బిట్స్‌ని అయితే మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. ఫిట్ ద సెంటెన్స్ అనేసారు. డిపెండెంట్. The firewood into little pieces. Can you choose the correct parcel verb? Break up. ఇక నేను వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. నేను ఆన్సర్స్ అయితే చెప్పేస్తాను. ఇంగ్లీషు, తెలుగు అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! మిగతావన్నీ ఆన్సర్స్ చెప్తాను. ఫోర్త్ ఆప్షన్. మనకిది ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ థర్డ్ ఆప్షన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ థర్డ్ ఆప్షన్. ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్. సెవెంటీకి థర్డ్ ఆప్షన్. ఇక్కడ థర్డ్ ఆప్షన్. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్. 82 ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ సెకండ్ ఆప్షన్. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్. 86కి ఫస్ట్ ఆప్షన్. మనకి తెలుగులో అయితే ఒక బిట్ కూడా మనకి మిస్టేక్ అయితే ఏం లేదు. అన్నీ కరెక్ట్ సమాధానాలే ఉన్నాయి. ఇంగ్లీష్‌లో ఏమన్నా మీకు క్వెషన్స్‌కి ఇక్కడ ఆన్సర్స్ ఏమన్నా మిస్టేక్ ఉంటే మీరు చెక్ చేయండి. మీకు తెలియకపోతే మీ సార్ వాళ్ళనన్నా అడగండి, తెలిసిన వాళ్ళని. మీకు డౌట్ ఉన్న క్వెషన్‌ని అడగండి. వాళ్ళు మీకు ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తారు. ఇక మ్యాథ్స్‌లో మనకి 16 బిట్స్ అయితే వస్తాయి. ఈ 16 బిట్స్ ఏమున్నాయో చూడండి. ఇక్కడ చూడండి 8 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్ల లంబభుజములుగా గల లంబకోణ త్రిభుజ కర్ణమును ఆధారంగా చేసుకొని త్రిప్పిన 2 శంకువులు ఒకదానిపై ఒకటి ఖచ్చితంగా అమర్చినట్లుగా కనబడుతుంది. అయినా శంకువుల కలయికతో ఏర్పడిన ఆకృతి యొక్క పక్కతల వైశాల్యము అనేది ఇచ్చారు. మనకి సెకండ్ ఆప్షన్. కొంత సొమ్ముకు 10% రేటుతో 2 సంవత్సరాల కాలంలో చక్రవడ్డీ, బారు వడ్డీల భేదము 1800 అయినా అదే సొమ్ము పైన 4 సంవత్సరాలు అదే రేటుతో లభించే చక్రవడ్డీ ఎంత? మనకి ఫోర్త్ ఆప్షన్. ఇక ఈ క్రింది వాణిలో మిక్కిలి చిన్నది ఏమిటి? √15 + √5. ఇక చూడండి మనకి ఫస్ట్ ఆప్షన్. 1/4 మరియు 1/3 అకరణీయ సంఖ్యల మధ్య ఉండని సంఖ్య ఏమిటి? 7/24. ఇక 3, 5, 5, 7, 7, 7, 9,
9 అనేది ఇచ్చారు కదా! యాదృచ్ఛికంగా ఒక సంఖ్యను ఎంచుకొని అది ఆ సంఖ్య యొక్క సగటు అగుటకు సంభావ్యత. ఈ క్రింది వానిలో కేంద్రీయ స్థానకొలత కానిది ఏది? వ్యాప్తి. ఇక్కడ 1, 1, 2, 4, 8, 4, 0, 10, 1 బిందువుతో ఏర్పడే చతుర్భుజము. ట్రెపీజ్. ఏ, ఎక్స్, వై మరియు బి 3, 2ల మధ్య దూరం √2 మరియు 2x+y 7 అయిన xy బిందువు బోత్ ఏ అండ్. ఇక్కడ చూడండి, దీనికి y ఆన్సర్ కాస్ థీటా గురించి ఇచ్చారు. ఇక్కడ ఏబిసిలోని ఏబి ఏసీ 15 సెంటీమీటర్లు మరియు బీసీ 18 సెంటీమీటర్లు అయిన కాస్ డెల్టా ఏబిసి అంటే ఏమిటి? √3/4. రూట్ అంటున్నా, సారీ అండి, 3/4. x⁻³ - 3x² + x + 1 అనే బహుపది యొక్క శూన్యాలు a - b మరియు a + b అయిన a,bలు విలువ ఎంత? మనకి 4th ఆప్షన్. క్రింది వానిలో గరిష్టమైనది ఏది? 49 3/4 3x² - 2x 2kx + m = 0 అయిన వర్గ సమీకరణ యొక్క మూలాలు 2 మరియు 3 అయిన k + m విలువ 51/2. బిందువు ఏ నుండి r కేంద్రముగా గల వృత్తమునకు గీయబడినటువంటి స్పర్శరేఖలు AP మరియు AQల మధ్య కోణము 80 డిగ్రీలు అయినచో PRA కొలత ఎంత? ట్రయాంగిల్ PRA కొలత మనకి 50 డిగ్రీస్. ఏవైనా 2 ఆసన్న కోణముల మొత్తం 180 డిగ్రీలు అయినచో ఆ కోణాలు వరుసగా రేఖీయ ద్వయము. ఇక మనకి మెథడాలజీ నుంచి మనకి 4 బిట్స్ అయితే వస్తున్నాయి. 4 బిట్స్ చూడండి. మొత్తము మనకి 20 బిట్స్ అయితే వచ్చాయి. సమున్నత సంయుక్త సంఖ్యలు అనే భావనను పరిచయం చేసిన వారు ఎవరు? శ్రీనివాస్ రామానుజన్. కృత్యాధార పద్ధతికి సంబంధించిన కృత్యాల రకాలను గుర్తించుము. ABD అంటే అన్వేషణాత్మకము + నిర్మాణాత్మకము, వ్యక్తీకరణకు సంబంధించినది. విద్యా ప్రణాళిక అంటే తరగతిలో జరిగే బోధన అభ్యసనల మాత్రమే కాదు, పాఠశాల వాతావరణము, ఆచారాలు, నిర్వహణ విధానాలన్నింటినీ కలిపి. ఈ నిర్వచనం దేనిలోనిది? NCF SC 2023. ఇక్కడ రూపమూల్యాంకనమునకు ఎక్కువగా ఉపయోగపడే మూల్యాంక సాధనము మౌఖిక పరీక్షలు. ఇక్కడ ఫిజికల్ సైన్స్ నుంచి మనకి 16 బిట్స్ అయితే వస్తాయి. ఈ 16 బిట్స్ అయితే చూడండి. మనకి ఇప్పుడు కొత్త ప్యాటర్న్లో మనకి టెట్లో మనకి సైన్స్కి సంబంధించినవి, మ్యాథ్స్కి సంబంధించినవి, బయో సైన్స్కి సంబంధించినవి అన్నీ మీకు 20 బిట్స్ అయితే వస్తాయి. 16 బిట్స్ మ్యాథ్స్ నుంచి, మిగతా 4 బిట్స్ మెథడాలజీ ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్ సైన్స్లో కూడా అంతే. 16 బిట్స్ సబ్జెక్టు, 4 బిట్స్ అనేది మ్యాథ్స్ అయితే మెథడాలజీ ఉంటాయి. అది బయో సైన్స్ కూడా. ఈ మ్యాథ్స్ పేపర్ అనేది అటు సైన్స్ వాళ్ళకి ఇటు మ్యాథ్స్ వాళ్ళకి కామన్ అయితే ఉంటుంది. సైన్స్ టెట్ మీరు సైన్స్ సబ్జెక్ట్కి డిఎస్సి రాయాలన్నా మ్యాథ్స్ చదవాల్సిందే, మ్యాథ్స్ వాళ్ళు కూడా సైన్స్ చదవాల్సిందే. అందుకని మ్యాథ్స్ వాళ్ళైనా సైన్స్ చదవండి, సైన్స్ వాళ్ళైనా మ్యాథ్స్ చదివితేనే మీరు మంచి స్కోర్ అయితే తెచ్చుకోగలుగుతారు. ఇక అక్రమాకార ఘన పదార్థం యొక్క ఘన పరిమాణం కనుగొనడానికి దేనిని ఉపయోగిస్తారు? కొలజాడి.
ఇక ఒక వస్తువు 4 సెకన్లలో 16 మీటర్లు ప్రయాణిస్తుంది. ఆ తరువాత 2 సెకన్లలో మరో 16 మీటర్లు ప్రయాణిస్తే ఆ వస్తువు సగటు వడి ఎంత? మనకి 2. ఆన్సర్ 5.33 మీటర్ పర్ సెకండ్ పవర్ ఆఫ్ 1. ఇక్కడ M1 ద్రవ్యరాశి గల తుపాకీని కాల్చినప్పుడు M2 ద్రవ్యరాశి గల బుల్లెట్ వెలువడినది. తుపాకీ మరియు బుల్లెట్ పొందిన త్వరణాలు వరుసగా A1 మరియు A2లు అయిన మనకి M1/M2 A² A2 మైనస్ A2/A1. ఇక్కడ ఎలక్ట్రోప్లేటింగ్‌ను సంబంధించి క్రింది వానిలో సరియైన వాక్యము. రుణ ఎలక్ట్రోడ్ యొక్క ద్రవ్యరాశి పెరుగుతుంది. M ద్రవ్యరాశి గల వస్తువు యొక్క వేగము రెట్టింపైన దాని గతిశక్తి 4 రెట్లు అవుతుంది. ఇక్కడ కాంతి కిరణాలు గాలి నుండి వక్రీభవన గుణకం 1.5 గల గాజులోనికి ప్రవేశిస్తుంది. అయినా గాజులో కాంతివడి శూన్యంలో కాంతివడి 3 × 10⁸ m S పవర్ -1 అని ఇచ్చారు కదా. ఇక్కడ 2 × 10⁸ cm-s-1. ఇక్కడ విద్యుత్ బల్బు, ఫిలమెంటు, విద్యుత్ పొయ్యి అనేటివి ఎలిమెంట్స్. బి బాహ్య సమఅయస్కాంత క్షేత్రంలో L పొడవు గల తిన్నని వాహకం గుండా స్థిర విద్యుత్తు I ప్రవహిస్తున్నది. దానిపై పనిచేసే బలం F అయిన F I L × B. ప్రోపనోస్ అనేది దేని ఉదాహరణ? కిటోల్. పిడుగుపాటు సమయంలో ఇది సురక్షిత ప్రదేశము. తక్కువ ఎత్తుగల ఇల్లు. పదార్థం యొక్క భౌతిక రూపం, భౌతిక మార్పులు మారని ధర్మము. సంఘటనం. ద్రావణ ద్రవ్యరాశి శాతాన్ని ఇలా వ్యక్తపరుస్తారు. ప్రమాణాలు లేవు. ప్లమ్ పుడ్డింగ్ నమూనా డాష్ గ్రహమండల నమూనా రూథర్ఫర్డ్ జాఫర్ జాన్ థామ్సన్. ఇక సోడియం, కిరోసిన్, నీరు అనేటివి ఫాస్ఫరస్. నీటితో ఉన్నటువంటి పేపర్ కప్పును వేడి చేస్తున్నప్పుడు విద్యార్థి ఈ పరిశీలనను చూస్తాడు. కాగితం కప్పును సరఫరా చేయబడిన ఉష్ణవాహకం ద్వారా నీటిని బయటకు బదిలీ చేయబడుతుంది. నీరు ఉండటం వలన కాగితము జ్వలన ఉష్ణోగ్రతకు చేరుతుంది. అందువలన ఇది మండడం లేదు అనేది A అనేది కరెక్ట్, B అనేది ఇన్కరెక్ట్. ఇక చూడండి, ఒక బీకర్లోని కొద్ది పరిమాణంలో గల కాపర్ ఆక్సైడ్కు సహజ హైడ్రోక్లోరిక్ ఆమ్లమును నెమ్మదిగాను కదిలియబెడుతూ కలపడం వలన ఏర్పడు సమ్మేళనం యొక్క రంగు నీలి ఆకుపచ్చ రంగు. ఇక మనకి ఫిజిక్స్ మెథడాలజీలో కూడా మనకి 4 బిట్స్ అయితే ఇస్తున్నారు. ఇక్కడ 4 బిట్స్ ఫిజిక్స్ నుంచి. విద్యా కమిషన్ భారతదేశంలోని మాధ్యమిక పాఠశాలలో సామాన్య శాస్త్రము, గణితములను తప్పనిసరి అంశాలుగాను ఉంచాలని సూచించింది. మనకి మొదలియార్ కమిషన్ 1952. ఇక ఒక విద్యార్థి విద్యుత్ రసాయన ఘటనను ప్రత్యామ్నాయ పరికరాలతోని తయారు చేసి ప్రయోగశాలలో చూపాడు. ఇది సవరించబడినటువంటి బ్లూమ్ విద్యా లక్ష్యముల ప్రకారం దేనికి చెందుతుంది? సృష్టించడము. క్రింది విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులలో దేనియందు సహకక్షా పద్ధతిని అమలుపరుస్తారు? ప్రయోగశాల పద్ధతి. ఇక విద్యార్థుల ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో సమూహ కృత్యములు, చర్చలు, సర్వేలు, సమాచార సేకరణ, ప్రదర్శనలు వంటివి విజ్ఞాన శాస్త్ర బోధనలో ప్రధానంగా ఉపయోగించాలని
నిర్దేశించినది ఎవరు? ఏపీఎస్‌సిఎఫ్ 2011. ఇక మనకి బయోసైన్స్‌లో కూడా చూడండి 16 బిట్స్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు మనకి కొత్తగా ఈ పేపర్‌నైతే టెట్‌లో మనకి ఇప్పుడు 2025లో ఈ సెషన్‌లో మనకి ఈ విధంగా బిట్స్ అయితే ఇచ్చారు. ఇంతకుముందు మనకి మ్యాథ్స్, బయోసైన్స్ ఈక్వల్‌గా ఉండేటివి బిట్స్ 30, 30 బిట్స్ అయితే ఉండేటివి. ఇప్పుడు మనకి అన్నీ ఈక్వల్‌గా చేశారు. ఇక ఇది ఓన్లీ ఏపీలోనే ఉంటుంది. తెలంగాణలో ఈ మెథడ్ అయితే కాదండి. చేప నీటి వెలుపల జీవించలేదు మరియు ఒంటె సముద్రంలో నివసించలేదు. జీవులలో అనుకూలనాలు వాటి నివాస ప్రాంతాన్ని బట్టి భిన్నంగా ఉంటాయి. ఏ ఆర్ 2 కరెక్ట్ అండ్ ఆర్ ఎక్స్‌ప్లనేషన్ ఏ. ఒక ద్రావణంతో నింపినటువంటి ఒక కోడిగుడ్డు పొరను దానికన్నా అధిక గాఢత ద్రావణం గల బీకర్‌లో ఉంచడం వలన కలిగే ఫలితం ఏమిటి? కోడిగుడ్డు పొర పరిమాణము తగ్గుతుంది. ఇక్కడ మృదు కణజాలానికి సంబంధించి సరియైన వాక్యాలను గుర్తించండి. మనకి థర్డ్ ఆప్షన్ ఇక్కడ ఏ, బి అనేటివి సరియైన వాక్యాలు. ఈ కణాలలోని కణాలు వదులుగాను అమరి ఉంటాయి. ఇది సాధారణంగా కనిపించే సరళ శాశ్వత కణజాలము. ఇక మనకి సూక్ష్మజీవి నాశకాలు సాధారణ జలుబు మరియు పోలియో వ్యాధులపైన ప్రభావవంతంగాను పనిచేయును. సూక్ష్మజీవనాశకాలు బ్యాక్టీరియాలను సంహరించి వాటి వలన కలుగు వ్యాధులను నివారించును. ఇక్కడ చదివి సరియైన ఐచ్ఛికంను ఎంచుకోండి. ఏ అనేది ఈజ్ ఫాల్స్, ఆర్ అనేది ట్రూ. ఏ అనేది ఫాల్స్ ఉంది. ఇదేమో కరెక్ట్ సమాధానం. సూక్ష్మజీవుల నాశకాలు బ్యాక్టీరియాలను సంహరించి వాటి వలన కలుగు వ్యాధులను నివారించును. ఇక మనకు జతపరచుమని ఇచ్చారు. ఎపిస్ డెరేసిటా, ఎపిస్ ఫ్లోరియా, ఎపిస్ మెల్లిఫెరా, ఎపిస్ సిరానా. ఇక మనకి సెకండ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఇక్కడ మనకి ఫస్ట్ ఇటాలియన్ బి, సిరానా అంటే ఇండియన్ బి. క్రింది వాక్యాలు చదివి సరైన సమాధానాలను గుర్తించండి. కుందేలు చిన్న పేగు ఇక్కడ చూడండి మనకి ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా ఉండాలి. కుందేలు చిన్న పేగు కంటే నక్క చిన్న పేగు పొడవుగా ఉంటుంది. మాంసాహారాలు అధిక ప్రోటీన్లతో కూడిన మాంసాన్ని జీర్ణం చేసుకునేటకు వాటికి పొడవైన చుట్టలు చుట్టుకున్న చిన్న పేగు అవసరము. ఇక్కడ ఫోర్త్ పి అండ్ క్యూ రెండు ఇన్కరెక్ట్, బోత్ ఇన్కరెక్ట్ అనేది ఇచ్చారు. ఇక్కడ చూడండి ఈ క్రింది వాక్యాలను చదవండి, సరైన సమాధానాలను గుర్తించండి. మొక్కలలో వాయు మార్పిడి పత్రరంధ్రాల ద్వారా జరుగుతుంది. ఆయాన్ల అంతఃప్రసరణ కారణంగా రక్షక కణాలతో స్వీపతనం తగ్గుతుంది. ఇక్కడ మనకి ఫోర్త్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ మరియు ఆర్ ఈజ్ ఇన్కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి మానవుల శ్వాసక్రియలో గాలి ప్రయాణించే మార్గం యొక్క సరైన క్రమాన్ని గుర్తించండి. నాసికా కుహరం, వాయునాళము, శ్వాసనాళికలు, వాయుగోనులు. ఇక్కడ మనకి పొట్టి మొక్కలు, అలసమైనటువంటి కాండం, పెరుగుదల మరియు ఆకులు రాలని పంటలను సంరక్షించడానికి వ్యవసాయ శాస్త్రవేత్త కింద తెలిపిన ఫైటో హార్మోన్లను సూచించి ఉంటాడు. అయితే పొడవు జిబ్బర్లిన్ కాండం, పెరుగుదల అబ్సైసిస్ ఆమ్లము, ఆకులు వడలిపోవడం. ఇక్కడ కప్పల్లో సంయుక్త బీజము లార్వాగా అభివృద్ధి చెందేది నీటిలో.
క్రింది వానిలో సరైన వాక్యము ఏ ఓన్లీ. కప్ప రూప విక్రయంలో థ థైరాక్సిన్ ప్రముఖ పాత్ర వహిస్తుంది. క్రింది వానిలోని క్షారయుతమైనటువంటి జీర్ణరసాన్ని గుర్తించండి. ఏ, సి మరియు డి ఓన్లీ. అంత్రరసము, ఇక్కడ క్లోమరసము, లాలాజలము. శిలాజ ఇంధనాలను మండించడం ద్వారా వెలువడి ఊపిరితిత్తులు పూర్తిగా నాశనమయ్యి శ్వాసకోశ వ్యాధులకు కారణమైనటువంటి కాలుష్య కారకం. ఇక మనకి సల్ఫర్ డయాక్సైడ్. అంతర్జాతీయంగాను రెడ్ డేటా బుక్లను ప్రచురించేది IUCN, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్. భారతదేశంలోని అత్యుత్తమ టేకు కలప లభించే అడవి సాత్పురా నేషనల్ పార్క్. ఇక సుస్థిర పర్యావరణ ప్రక్రియల కొనసాగింపునకు సమర్థనీయం కాని ఒక చర్య తోటలో అందమైన స్థానికేతర మొక్కల పెంపకం. ఇక మనకి 4 బిట్స్ మెథడాలజీ నుంచి అయితే వస్తాయి. మనకి 4 మార్క్స్. ఓకే, టెట్కి ఒక బిట్కి 1 మార్క్ అయితే ఉంటుంది. క్రింది వాణిలో జీవశాస్త్ర అనువర్తిత శాఖల జతను గుర్తించండి. ఇక్కడ సూక్ష్మ జీవశాస్త్రము, వ్యాధి నిరోధక శాస్త్రము. ఒక కోర్సు బోధనా సమయంలో సాధించగలిగే ప్రవర్తన మార్పు లక్ష్యము. క్రింది వానిలో NCF 2005కి సంబంధించి పాఠశాల విద్యపై సరైన ప్రతిపాదనలు గుర్తించండి. ఇక్కడ పరీక్షల విధానాలను సంస్కరించాలి, అభ్యసన పాఠ్యపుస్తకాలకి పరిమితం కారాదు అనేది. ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుడు కాండం అడ్డుకోత ఛేదనం చేసి విద్యార్థులకు చూపించాడు. ఇక్కడ విద్యార్థులు కలిగిన అభ్యసనానుభవము ప్రతినిధిత్వ అనుభవము. ఇక మనకి 150 బిట్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయాయి. ఇక మీరు వీటిల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే గిన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. వీటికైతే అబ్జెక్షన్స్ రేజ్ చేయండి. మీరు రేజ్ చేయండి. మీ అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే వాటిని చూసి మనకి మార్క్స్ అయితే ఇస్తారు. ఇక మీకు వీడియో అయితే ఇప్పటిదాకా చూశారు. మీకు యూస్ఫుల్ అయింటే గిన ఈ వీడియో గిన కామెంట్ సెక్షన్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీరు ఎంతమంది ఎక్కువగా లైక్ చేస్తే మళ్ళీ నేను నెక్స్ట్ పేపర్ అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తాను. మనకి ఇవి 5 సెషన్లో అయితే మనకి జరిగింది కాబట్టి ఈ 5 సెషన్లో నేను ఈ పేపర్ని అయితే ఆ 5 పేపర్స్ అప్లోడ్ అయితే చేస్తాను. వీటిలలో మీకు ఏ పేపర్ హార్డ్ ఉందో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. నేను ఆ 4 పేపర్స్ చేస్తాను. ఒకవేళ మీ పేపర్ ఇదైతే మిగతా పేపర్స్ కూడా చేయండి. ఎందుకంటే ఈ పేపర్స్ అనేటివి మీకు డిఎస్సికి కూడా యూస్ఫుల్ అవుతాయి. ఒకవేళ టెట్లో నాట్ క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఈ పేపర్స్ని చూడండి. మన తెలుగు వెలుగు ఛానల్లో అన్ని పేపర్స్ అయితే అప్లోడ్ అయితే చేస్తాము. ప్రీవియస్ పేపర్సు సిలబస్సు కూడా ట్రాన్స్లేషన్ చేసి టెట్ డిఎస్సిది ఉంది. ఈ ఛానల్ ఓన్లీ టెట్ డిఎస్కి సంబంధించిన అన్ని సబ్జెక్టులకు సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అప్లోడ్ అయితే చేస్తున్నాము. అందుకే మీకు తెలిసిన వాళ్ళకి ఛానల్ని గురించి అయితే చెప్పండి. వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని అయితే చెప్పండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే కిన మీరు ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అన్ని వీడియోస్ అయితే మీరు చూడండి, ఫ్రీగా పేపర్స్ని ప్రాక్టీస్ చేయండి. ఇంత యూస్ఫుల్ అయ్యే కంటెంట్ మీకు ఈ ప్రీవియస్ పేపర్స్ అనేటివి ఎక్కడా మీకు దొరకవు.
ఇప్పుడు మీరు చూసుకొని మళ్ళీ ఈసారి ప్రిపరేషన్ ఎప్పుడైనా మీరు స్టార్ట్ చేయాలి, మళ్ళీ టెట్ రాసుకోవాలంటే కూడా వీటినైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్ టెట్ పేపర్స్ కూడా పెట్టాను. ఫస్ట్ టైం చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఆ పేపర్స్‌ని గూడా మీరు ప్రాక్టీస్ అయితే చెయ్యండి. ఇక యూజ్‌ఫుల్ అయ్యే వీడియోస్ అన్నీ ఛానల్‌లో చాలా ఉన్నాయి. మీరు అవన్నీ ప్రాక్టీస్ అయితే చేయండి. వీటిల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే గిన మాకు కామెంట్ సెక్షన్‌లో ఐడీ నెంబర్ పెట్టండి. మిగతా వాళ్ళు కూడా కామెంట్ అయితే చేస్తారు. మీకేమన్నా డౌట్ ఉంటే కూడా కామెంట్ అయితే చేయండి. మేము ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాము. మీకెలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. దానికి తగ్గట్టు ఛానల్‌లో వీడియోస్‌నైతే అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక టెట్, డీఎస్సీ రాసే వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. మరి నెక్స్ట్ డీఎస్సీ సిలబస్‌ని కూడా మేము అప్‌లోడ్ అయితే చేస్తాము. సైన్స్ వాళ్ళకి సిలబస్ అయితే అప్‌లోడ్ అయితే చేశాము. ఒకసారి ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ ఉంటే డీఎస్సీ సిలబస్ నేను ఐకార్డ్‌లో ఇస్తాను. వాటినైతే చెక్ చేయండి, చూడండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. ఇది మనకి 21 జరిగిన పేపరు. మిగతా సెషన్‌లో ముందు మనకి 20 రోజు జరిగినవి 19థ్ నుంచి మనకి జరిగాయి కదా! 19థ్ ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ కూడా పెడతాను. ఇక్కడ ఇది మనకి ఇది సెకండ్ షిఫ్ట్‌కి సంబంధించింది. మిగతా పేపర్స్ కూడా మీకు అప్‌లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఎందుకంటే ఛానల్‌ని మేము ఫస్ట్ స్టార్ట్ చేశాము రీసెంట్‌గా. మీరు ఛానల్‌ని లైక్ చేసి సపోర్ట్ చేస్తే మా ఛానల్ ఇంకా గ్రో అవుతుంది. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాము. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.